హాయ్ వ్యూవర్స్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం మాట్లాడుతున్నా. సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఇది వచ్చేసి ఎవరైతే పులిపిర్లు సమస్యతోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ పులిపిర్లు వచ్చేసి ఏ విధంగా అంటే, ఇది రావడానికి గల కారణం ఏంటంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అండి. ఈ వైరస్ అనేది ఈ బాడీలో ఉండడం వల్ల ఈ పులిపిర్ల సమస్య అనేది రావడం జరుగుతుంది. ఈ పులిపిర్లు అనేటివి 4 రకాలుగా ఉంటాయండి. 4 రకాల్లో నేను మీకు ఇప్పుడు ఏదైతే చూపించబోతున్నానో ఇది ఒక రకం పులిపిర్లను ఏ విధంగా మనము తొలగించుకోవాలో అనేది నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చూపించబోతున్నాను. మిగతా ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా ఈ శాస్త్రీయపరంగా తయారు చేసినటువంటి మెడిసిన్ను వాడడం వల్లనే తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఎట్లా అంటే, కొంతమందిలో ఎక్కువగా ఈ పులిపిర్లు రావడం జరుగుతుంది. అట్లాంటి వారికి ఖచ్చితంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ తినడానికి పెట్టుకోవడానికి ఇట్లాంటి రకరకాలుగా మెడిసిన్స్ అనేటివి ఉంటాయి. అట్లాంటివి మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే, ఇది ఈ పులిపిర్లలో ఒక రకమైనటువంటి, కొంతమందికి ఒకటే పులిపిరి ఉంటుంది. ఓకే వ్యూవర్స్, ఒకటే పులిపిరి ఉంటుంది. నార్మల్గా కొంతమందికి సైజు అనేది ఇలా పెద్దగా ఉండడం, కొంతమందికి నార్మల్గా ఇలా చిన్నగా ఉండడం, కొంతమందికి ఏంటంటే ఫేస్ పైన రావడం, చెంప పైన రావడం, ముక్కు పైన రావడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇది ఏంటంటే, నార్మల్గా పులిపిర్లు అనేటివి కొంతమందికి నల్లగా వస్తాయి, కొంతమందికి చర్మం కలర్ ఏదైతే ఈ స్కిన్ ఉందో ఈ స్కిన్ కలర్లోనే ఇలా ఇక్కడ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఇట్లా ఉబ్బినట్టు రావడం, ఇట్లాంటి పులిపిర్లు కానీ, తర్వాత నల్లగా పులిపిర్లు ఈ విధంగా ఈ సైజులో కానీ ఇట్లా బొడిపెల్లాగా ఈ చర్మం పైన బొడిపెల్లాగా ఇలా రావడం, ఇట్లాంటి పులిపిర్లను తొలగించుకునేందుకు నేను ఇప్పుడు గృహ చిట్కా చెప్పబోతున్నాను. ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మీరు ఇంటి వద్దనే ఉండి చేసుకోవచ్చు. దీన్ని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. నేను ఎలా తయారు చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి అని మీకు క్లియర్గా నేను చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి కావాల్సింది సున్నం అండి. ఇది నార్మల్గా అందరికీ తెలుసు. ఇది మన ఆకు తినే వాళ్ళలో ఈ ఆకులో వేయడం అనేది జరుగుతుంది. మీరు ఈ సున్నాన్ని కొద్దిగా తీసుకోండి ఈ విధంగా. ఒక బౌల్లో వేయండి. ఓకే. దీంతో పాటుగా ఇది తినే సోడా అండి, బేకింగ్ సోడా. తినే సోడా. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు, ఒకటి సున్నం, ఇంకొకటి బేకింగ్ సోడా. వీటి రెండింటిని మీరు సమభాగాలుగా వేయాలి. ఓకే వ్యూవర్స్, తినే సోడా తర్వాత సున్నం ఈ ఆకులో వేసేది. వీటిని రెండింటిని సమభాగాలుగా ఒక గిన్నెలో వేసి ఇలా కలపండి. దీన్ని ఎండ్ వరకు చూడండి. నేను ఏ విధంగా యూజ్ చేయాలి, ఎందుకు కరెక్ట్గా యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే వ్యూవర్స్, దీన్ని కలిపాము. దీంట్లో కొద్దిగా వాటర్ను మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే వ్యూవర్స్, వాటర్ కూడా రెడీ ఉంది. వాటర్ను నార్మల్గా చూడండి. కొద్దిగా మరి జారిపోయే విధంగా కాకుండా కొద్దిగా టైట్గా వచ్చే విధంగా కలపాలి. చూడండి, జారిపోయే విధంగా ఉండకూడదు. జారిపోయే విధంగా ఉంటే ఇది జరిగిపోయి, అంటే మనం ఎక్కడైతే పెడతామో అక్కడ జరిగిపోయి మనకు పుండు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది చర్మం పైన పుండు చేస్తుందండి. దీన్ని యూజ్ చేయంగా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే వ్యూవర్స్, ఇలా మిక్స్ చేసాము. నార్మల్గా మీరు చేతితోటి కూడా కలిపేయచ్చు. ఇది ఉంటుంది కదా, ఈ చేతితోటి ఇలా కలిపేయచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా చూపించబోతున్నాను. మీ పులిపిరి ఇలా పెద్దగా ఉందనుకోండి, ఇలా బొడిపెలాగా. దీనిపైన మీరు చూడండి అప్లై చేయడం ఎలాగో. దీనిపైన మాత్రమే క్లియర్గా చూడండి. దీనిపైన మాత్రమే ఇలా అప్లై చేయాలి.
ఓకే వ్యూవర్స్. సో ఇప్పుడు చిన్నది అనుకోండి మీరు, సో చిన్నదానికి కూడా మీరు ఇలా చిన్న దానిపైన యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే వ్యూవర్స్, చూసారు కదా. సో పెద్ద అయితే పెద్ద దానిపైన, చిన్న అయితే చిన్న దానిపైన ఈ విధంగా అప్లై చేయాలి ఉంటుంది. సో ఈ అప్లై చేసింది మీరు ఖచ్చితంగా ఒక చూసుకోండి. ఇది ఇప్పుడు చర్మం అనుకోండి ఎగ్జాంపుల్గా, ఈ చర్మానికి మాత్రం అంటకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ చర్మానికి గనక ఇది ఇలా అంటిందనుకోండి, సో ఇక్కడ కూడా మీకు పుండు ఏర్పడుతుంది. ఓకే వ్యూవర్స్. సో అందు గురించి మీకు ఎక్కడైతే పులిపిరి అనేది ఉందో కేవలం ఈ ప్రాంతంలోనే దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మీరు డేలో మాత్రం అప్లై చేయండి, నైట్ పూట పడుకునే ముందు అప్లై చేయకండి. ఎందుకంటే ఇది అలా అప్లై చేసి పడుకున్నారంటే ఇది ఏదైతే మనము సోడా సున్నం కలిపింది ఉంటుందో, సో ఇది ఇట్లా పక్కకు జరిగి ఇక్కడ చిన్నగా పుండులా కావడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ కూడా మీకు ఈ మరక అనేది ఇంత పెద్దగా కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా మరకను పెద్దగా చేసుకోకుండా ఉండడానికి, సో ఈ పులిపిరి మాత్రమే ఊడి పడిపోవడానికి, సో దానికి మాత్రమే అప్లై చేయండి. సో ఇలా మీరు ఒక 3 days అంటే ఫస్ట్ డేనే మీరు యూజ్ చేసిన ఫస్ట్ డేనే మీకు ఖచ్చితంగా ఇది మెత్తబడి రాలిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అలా కాని పక్షంలో మీరు మళ్ళొకసారి కూడా మళ్ళీ ఒక రోజు కూడా మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా మీరు 3 days వరకు పెట్టచ్చండి. అది రాలిపోయేంత వరకు ఊడి మెత్తబడి ఊడి రాలిపోతుంది అది చదే. సో అలా 3 రోజుల వరకు మీరు ఈ పులిపిర్లు పైన ఈ మెడిసిన్ను పెట్టవచ్చు. సో దీన్ని మీరు ఇంట్లోనే ఉండి ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో ఇదేంటంటే సింపుల్గా 1-2 అంటే తక్కువ పరిమాణంలో ఎవరికైతే ఈ యొక్క పులిపిర్లు ఉంటాయో సో వాళ్ళు దీన్ని లేపనంగా యూజ్ చేసి వాళ్ళ యొక్క పులిపిరి సమస్యను తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుందండి. సో ఎవరికైతే అధికంగా పులిపిర్లు ఉండడం, సో చిన్నతనం నుంచే చిన్న చిన్న పులిపిర్లు ఎక్కువ శాతంలో రావడం, సో ఇట్లాంటి వారికి ఖచ్చితంగా తినడానికి మెడిసిన్, తర్వాత పెట్టుకోవడానికి వేరే ఆయిల్ రూపంలో కానీ ఇట్లాంటివి క్రీమ్ రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని శాస్త్రీయ పరంగా తయారు చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వ్యూవర్స్. మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.